అనంతమైన విశ్వంలో మన భూమిలాంటి గ్రహాలు అనేకమున్నాయి. కాని ఈ గ్రహం భిన్నమైనది. ఇక్కడ మనిషి ఎంత శక్తివంతుడో అతడే బలవంతుడు. ఇక్కడ శక్తి అంటే కేవలం బలం కాదు, అది దైవిక వరం. ఈ గ్రహంలో అనేక దైవిక శక్తులు సంచరిస్తూ ఉంటాయి. వాటిని కనుగొనడానికి, వాటిని సాధించడానికి ఎందరో తమ ప్రాణాలనే త్యాగం చేశారు. కాని దైవిక కాంతి, దాన్ని చూసిన వారున్నారు, కాని దాన్ని సాధించిన వారెవ్వరూ లేరు. ఇలాంటి ప్రపంచంలోనే ఒక మనిషి తన విధిని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. నేను బలవంతుడిగా మారాలి, ఏ ధరకైనా సరే. అదే లక్ష్యంతో అతడు దైవిక కాంతి వెతకడం ప్రారంభించాడు. అతడి ప్రయాణం అతడిని ఒక మహర్షి వద్దకు తీసుకువెళ్ళింది. నీకు దైవిక కాంతి కావాలా అని అడిగాడు ఆ మహర్షి. సోమవారం 1000 మైళ్ల దూరంలో ఒక తెల్లటి పర్వతం కనిపిస్తుంది. ఆ పర్వతం క్రింద ఒక మహాదైవిక కాంతి ఉంది. కానీ గుర్తుంచుకో, ఆ శక్తి అత్యంత ప్రమాదకరం. నేను కూడా దాన్ని చేరుకోలేకపోయాను. కాని అతడు వెనక్కి తగ్గలేదు. కొండలు, పర్వతాలు, మరణాన్ని సైతం దాటి చివరికి ఆ తెల్లటి పర్వతాన్ని చేరుకున్నాడు. అక్కడ ఒక రహస్యమైన గుహ. ఆ గుహలో తెల్లటి దైవిక కాంతి. దానిని చూసిన క్షణమే శరీరం మండిపోతున్నట్లుగా. కాని అతడి మనసులో ఒకే ఆలోచనే, ఈ శక్తిని వశపరుచుకుంటేనే నేను నిజంగా బలవంతుణ్ణవుతాను. అప్పుడు మొదలైంది మనిషి మరియు దైవిక కాంతి మధ్య యుద్ధం. ఇది కేవలం పోరాటం కాదు, ఇది విధి పరీక్ష. చివరికి ఒకే ఒక్క ప్రశ్న: మనిషి దైవిక శక్తిని గెలిచాడా, లేదా దైవిక శక్తే మనిషిని మింగేసిందా? ఇది కేవలం ఆరంభం మాత్రమే. తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పార్ట్ 2